ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న 1800 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ కళాశాలలో రెండవ రోజు ఇతర జిల్లాల్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 4179 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నిమిత్తం జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్లో 13 పోలింగ్ బూత్లలో 1800 మంది ఓటు హక్కును వినియోగించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారు 70 మంది ఓటర్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉదయం కొన్ని నియోజకవర్గాలు, మధ్యాహ్నం కొన్ని నియోజకవర్గాలుగా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 25 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగుల కాకినాడ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆర్వో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హలో దాంట్లో 3 బుక్కులు కాగితాలు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మిగతా జిల్లాలకు సంబంధించిన సుమారు 4000 ఓట్లు ఉన్నాయి. ఈ 4000 ఓట్లకు గాను నిన్న ఒక 1900 దాకా వినియోగించుకున్నారు. రిమైనింగ్ ఈరోజు ఉంది. సో ఈరోజు రేపు కూడా ఎవరైనా ఉంటే కన్నా వచ్చి వాళ్ళ యొక్క ఓట్లు వినియోగించుకోవాలి. అదేవిధంగా నిన్న కొన్ని 30 దాకా ఓటున్నారంటే వాళ్ళ కూడా నేను వారంలో తీసుకుని వాళ్ళకు కూడా బ్యాలెట్లు తెప్పిస్తున్నాము. సో వాళ్ళు కూడా ఈరోజు ఎటువంటి ఇది లేకుండా బాగా ప్రశాంతంగా జరుగుతుంది. బాగుంటుంది.